హలో ఫ్రెండ్స్, మా ప్రయాణం ఇప్పుడు కాజీపేట నుంచి ప్రయాగరాజ్కి ట్రైన్ కోసం వెయిట్ చేసి విసుకొచ్చేసింది మాకి. మా ఫ్రెండ్ ఇంకా ట్రైన్ వచ్చింటే ఇంకా ఎక్కేసి ప్రయాగరాజ్కి దిగినాం. మార్నింగ్ దిగగానే ట్రైన్లో నుంచి దిగితేనే ఫుల్ క్రౌడ్ ఫ్రెండ్స్. అసలు ఉంటే ఇసుకేస్తే నేల ఉండదు, అట్లున్నారు క్రౌడ్ మాత్రము. ఇంకా అందరూ ఫ్రెష్ అయ్యి ఇంకా బ్యాగులు తీసుకొని బయలుదేరినాం ఫ్రెండ్స్. బయటకు అలా నడుచుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్, అంతమంది జనాల్లో. ఇంకా బయటికి రాగానే పక్కన ఒక పిల్లోడు యాప పుల్లలు అమ్ముతుంటే చూసినాము. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మరి కొద్ది ముందర పోతేనే ఫ్లైట్ కిందనే వెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రోడ్లోకి వెళ్ళినాము. అక్కడ ఏదైనా ఆటోన తీసుకొని సంఘానికి వెళ్దామని వెళ్ళినాము. మా ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఒక ఆటో అంకుల్ని కలిశారు. సర్లే అని చెప్పి ఒక పర్సన్కి 50 రూపాయలు ఛార్జ్ చేసింటే వెళ్ళి ఆటో ఎక్కినాం. ఆ ఆటో చూస్తే సిమెంట్ ఆటో. సర్లే అని చెప్పి పట్టేసుకొని అట్లే ఎక్కేసినాం. అందరూ బ్యాగులన్నీ ఒక సైడ్కే పెట్టినాం. ఇంకా పెట్టితేనే ఇంకా అంకుల్ ఒకరు రావాలని చెప్పింటే వెయిట్ చేస్తుంటే ఒక అక్క వచ్చి ఎక్కింది. ఇంకా సర్లే అని చెప్పి మా ఫ్రెండ్ షర్ట్ చినిగిపోయింటే చూసినాం. ఇంకా ఆడితోంచి మేము సంఘానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా అన్న స్టార్ట్ చేస్తేనే ఇంకా బయలుదేరుతున్నాం సన్నగా. ఇంకా అక్కడ రోడ్డు, అతను తీసుకెళ్తున్న దారిని, మంచి వ్యూస్ ఉంటే మా ఫ్రెండ్స్ 50 రూపాయి అని చెప్తున్నారు. మా ఫ్రెండ్స్ అగ్గో ఆంటీ ముందరకు వచ్చేది మాతో పాటు, మన హైదరాబాద్ ఆంటీ. ఇంకా సర్లేని ఎక్కించుకొని వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసినారు ఫ్రెండ్స్. రోడ్లో అక్కడ అందరినీ కామెంట్ చేసుకుంటా, ఇక్కడ చూసుకుంటా. ఇంకా అంకుల్ వచ్చేసి సంఘానికి వెళ్ళడానికి సొందలు తెప్పేస్తున్నారు ఫ్రెండ్స్. మాకన్నా ముందు బైక్లో వెళ్తున్నారు, వాళ్ళు అటుపక్క వెళ్తారు, ఈయన ఇటుపక్క వెళ్తాడు. ఇంకా సర్లే అని చెప్పి ఎట్లా వెళ్తేనేమి మాకు తొందరగా సంఘం రావాలని చెప్పి కూర్చున్నాం. మేము 1/2 అవర్ పైన అయిపోయింది, కానీ ఇంకా సంఘం రాలే. ఈయన ఎక్కర్రా స్వామి, సంఘాన్ని పిలిచిపోతున్నాడా, మళ్ళీ హైదరాబాద్ పిలిచిపోతున్నాడా అని మేము కామెడీ చేసుకుంటూ కూర్చున్నాం ఫ్రెండ్స్. లాస్ట్కి ఇంకా తీసుకొచ్చే సంఘం దగ్గరికి ఒక 2 కిలోమీటర్స్ ఈ పక్కే సంఘం ముందర మమ్మల్ని వదిలేసేయడం జరిగింది. ఇంకా అక్కడ అందరూ ఫ్రెండ్స్ ఒక వీడియో తీసుకొని ఇంకా ఆటోలోంచి పక్కకు దిగడానికి రెడీ అవుతున్నాము. ఇంకా ట్రాఫిక్లో సైడ్లు పెడదాము, కొద్దిసేపు ఉండండి అని చెప్పింటే అక్కడ వీలు పడినాం. ఇంకా స్టాప్ చేసిన వెంటనే ఎవరి లగేజ్ వాళ్ళు వేసేసుకున్నాం. ఆటో బైక్ ఒక్కొక్కరు 50 ఇచ్చేసినాం. ఇచ్చేసి ఇంకా ఆడుతోంచి సన్న నడుగు ప్రయాణం స్టార్ట్ చేస్తేనే ఫస్ట్ స్టార్ట్ అయిన ఆర్చ్ ఇది. ఆ ఆర్చ్ దగ్గర ఒక ఫోటో తీసేసిన. ఇంకా తర్వాత వీడియో పెట్టేసిన ఫ్రెండ్స్ అంతా ముందు వెళ్తుంటే. ఇంకా అది ఆ జనాలను చూస్తేనే మైండ్ బ్లోయింగ్. మా ఫ్రెండ్స్ అంతా ఇంకా జాగ్రత్త రా, ఎవరి లగేజ్ వాళ్ళు పెట్టుకోండి అని చెప్పి పట్టుకొని ఒకరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఒక బైక్ ఫోన్ ఇచ్చి గ్రూప్ ఫోటో అయితే దిగేసినాం. ఇంకా గ్రూప్ ఫోటో అయిపోతేనే మరి మేము సెల్ఫీ వీడియో తీసుకొని స్టార్ట్ అయినాం. ముందుకి స్టార్ట్ పోతూ ఉన్నాం. కానీ ఇంకా సంఘం మాత్రం రాలే. ఇంకా ఎక్కడుందిరా సంఘం అని చెప్పి మా ఫ్రెండ్ అడిగితే కొద్దిగా ముందరే అని చెప్పి నేను బ్యాక్ సైడ్ ఉన్నా, వాళ్ళ ఫ్రంట్లో వెళ్ళిపోతున్నారు. లాస్ట్కి ఒక వీడియో తీసుకుంటే నా ఏడుపు ముఖం ఫేస్ చూపిద్దామని. ఇంకా తర్వాత ఇక్కడ అమ్మవారు కనిపించింటే దుర్గమ్మ వీడియో తీసినాను. తర్వాత కొద్దిగా ముందరికి వెళ్తున్నాము. ముందరికి వెళ్ళగానే ఇంకా అక్కడ అంటే ఫస్ట్ ఎంట్రీలో వచ్చింది గేటు, 26వ గేటు. ఇక్కడ ఏం వద్దు మా ఫ్రెండ్స్ అంటే మరి కొద్దిగా ముందరికి వెళ్దామంటే అట్లా నడుచుకుంటూ పోతున్నాం. ఇసుకలో కొంచెం ముందరకు పోతే త్రివేణి సంఘం ఉంటుందంటే అక్కడికి వెళ్తున్నాము. క్యాన్లు, వాటర్ బాటిల్ అన్నీ పట్టుకొని అలా ముఠా మేస్త్రి వెళ్తున్నా ఫ్రెండ్స్. నేను ఇసుక వచ్చేసింది నడిచలేక ఇసుకలో. ఇంకా అట్లే నడుచుకుంటూ సన్నగా వెళ్ళినాం ఫ్రెండ్స్. కొద్దిగా ముందరికి వెళ్ళగానే ఇంకా వాటర్ వచ్చేసింది. ఆ వాటర్లో నడుచుకుంటానే వెళ్ళిపోయినాం ఆ పక్కకి. ఇక్కడ దాని కింద దూరి మరి అటుపక్క పోయి కొద్దిగా ముందరకు పోతేనే అది త్రివేణి సంఘం ఉంది అని చెప్పినాడు అంకుల్. అందుకని చెప్పేసి వెళ్తున్నాం చిన్నగా. ఇంకా అక్కడ వీడియోస్ అన్నీ తీసుకుంటూ వెళ్ళినాయి. ఇది వచ్చేసి విఐపి గేట్ అనమాట. ఇక్కడ విఐపీలు ఇక్కడ నుంచి వెళ్తారా త్రివేణి సంఘంలోకి, అందుకని చెప్పి ఒక వీడియో తీసేసుకున్నా. ఇంకా మరీ ముందుకు స్టార్ట్ అయినాం. ఒక పక్క ఎండ దంచేస్తుంది, ఒక పక్క నడిపిస్తున్నాడు మా ఫ్రెండ్.
ఇంకా విఐపి కార్లు పార్కింగ్ తర్వాత కొద్దిగా ముందర పోతే రైట్ సైడ్ బోట్స్ ఉంటాయంటే వెళ్ళినాము. ఇంకొక అటు వెళ్ళగానే ఇక్కడ ఒక ఆర్చ్ వచ్చేసింది. సర్లే అని చెప్పి ఆర్చ్ నీట్గా ఒక ఫోటో అయితే తీసేసినాను. ఇంకా ఫోటో తీస్తేనే అలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ కొద్దిగా ముందర పోతేనే ఒక అంకుల్ శివ వేషం వేసినాడు. అంకుల్ని అయితే వీడియో తీసిన. ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళని ఫ్రెండ్స్ ఆడాయిని కట్టితో కొట్టింటే వాళ్ళు రియాక్ట్ అయినారని చెప్పి మగవాళ్ళని కానీ కట్టితో కొట్టినారు ఫ్రెండ్స్. వానేళ్ళు అయితే మనుషులే కాదు ఫ్రెండ్స్, వాడిని దంచేసినారు. వాడిని అయితే ఒక్కడనే చేసి ఇంకా ఎవరు విడిపించకపోకుంటే మేము వెళ్ళి విడిపించినాం ఫ్రెండ్స్. విడిపించేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయి, షేర్ చేయి ఫ్రెండ్స్.